హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మ్యాథ్స్ ఇన్ తెలుగు. ఈ వీడియోలో ఈక్వేషన్స్ని ఎలా సాల్వ్ చేయాలి, వాటిని సాల్వ్ చేసేటప్పుడు ఈక్వల్ అవతల వైపు ఉన్నవి అవతల వైపుకి వెళ్ళేటప్పుడు గుర్తులు ఎలా మారతాయి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ముఖ్యంగా నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఉంటే వాళ్ళకి ఈ వీడియో చాలా బాగా ఉపయోగపడుతుంది. నాన్ మ్యాథ్స్ వాళ్ళందరికీ షేర్ చేయండి. సో ఈ బేసిక్స్ అనేవి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మనం చేసే ప్రతి క్వశ్చన్స్లో ఇవి వస్తూ ఉంటాయి. ఈ రూల్స్ అనేవి ఖచ్చితంగా వస్తాయి. ప్లస్లో ఉన్నది ఈక్వల్ అవతలకు వెళ్తే ఏమవుతుంది, మైనస్లో ఉన్నది ఈక్వల్ అవతలకు వెళ్తే ఏమవుతుంది అనేది సమీకరణాలను సాధించడం అంటే ఏంటంటే ఎక్స్ని కనుగొనడం. మనకి ఎక్స్ అనేది ఎక్కువ కనబడుతుంది సమీకరణాలు సాధించేటప్పుడు. ఎక్స్ అనేది ఎక్కువ కనబడుతుంది. సో ఎక్స్ అనేదే ఉండాలని రూల్ లేదు. ఎక్స్, వై, జెడ్ ఇలాగ ఏదైనా సరే ఆల్ఫాబెట్, ఇంగ్లీషు ఆల్ఫాబెట్ ఏదో ఒక అక్షరం ఉండొచ్చు. ఆ అక్షరాన్ని మనం కనుగొనాలి. కనుగొంటే సమీకరణాన్ని సాధించినట్టే. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ ప్లస్ 3 = 7 ఇచ్చాడు. ఇప్పుడు ఇక్కడ మనకి ఈక్వల్ కనబడుతుంది. ఈక్వల్కి యువతల వైపు కుడి వైపు అనమాట. ఇదంతా RHS అంటాం దీన్ని. ఇటువైపు RHS అంటే మనకి కుడివైపు, మనకి ఎడం వైపు. RHS అంటే రైట్ హ్యాండ్ సైడ్ అనమాట. ఇది ఈక్వల్కి రైట్ హ్యాండ్ సైడ్. ఇది వచ్చేసరికి LHS అవుతుంది. ఇది లెఫ్ట్ హ్యాండ్ సైడ్. మధ్యలో ఈక్వల్ ఉంది. అంటే ఎడమ వైపు ఉన్నవి కుడివైపు ఉన్నవి సమానం అవ్వాలి. సో ఈక్వేషన్ అంటే అర్థం ఏంటంటే కుడివైపు ఉన్నవి ఎడమ వైపు ఉన్న వాటిని బ్యాలెన్స్ చేయాలి. దాన్నే ఈక్వేషన్ సాల్వింగ్ అంటారు. ఇప్పుడు మనకి కుడివైపున 7 అనే అంకె ఉంది. మరి ఎడమ వైపున కూడా 7 రావాలి. ఇక్కడ మనకి 3 అంటే ఎంతో తెలుసు, ఎక్స్ అంటే తెలియదు. సో ఇలాంటి వాటిని ఏమంటామంటే వేరియబుల్స్, తెలుగులో చరరాశులు అంటాం. విలువ ఉన్నటువంటి వాటిని స్థిర రాశులు అంటాం. విలువ మనకు తెలియనటువంటి వాటిని చరరాశులు అంటాం. అయితే ఇప్పుడు ఎక్స్ విలువ ఎంతో తెలియదు. ఈ 3 ప్లస్ ఉంది ఇక్కడ. అంటే ఈ 3కి ఎంత కలిపితే 7 అవుతుందో చూడండి. సో ఎక్స్ ప్లస్లో 4 కనుక ఉంచితే 4 + 3 = 7. అంటే అవతల వైపు ఉన్నవి రెండు సమానం అయింది. సో అలా ఈక్వేషన్ మనం సాల్వ్ చేయాలి. ఈ పద్ధతిలో కాకుండా మనం ఈ రూల్స్ యూజ్ చేసి ఎలా సాల్వ్ చేయాలో ఇప్పుడు చూద్దాం. ఎక్స్ ప్లస్ 3 = 7. మనం ఈక్వేషన్ సాల్వ్ చేసేటప్పుడు ఎక్స్ కనబడుతుంది కదా, దీన్ని ఒక్కదాన్నే ఉండేలా చూసుకోవాలి. ఇది ఈక్వల్ అవతల వైపు ఉన్నా యువతల వైపు ఉన్నా సరే ఇది ఒక్కటే ఉండేటట్టు చూసుకోవాలి. దీని పక్కన ఏ అంకె ఉన్నా సరే దాన్ని ఈక్వల్ అవతల వైపు పంపేసేయాలి. ఇప్పుడు ఎలా చేస్తానంటే ఈ ఎక్స్ని ఇక్కడే ఉంచుతాను. ఈ +3ని ఈక్వల్ అవతల వైపు పంపుతాను. +3 ప్లస్ గుర్తున్న వాటిని ఈక్వల్ అవతల వైపుకి వెళ్తే ఏమవుతుందో చూడండి. ప్లస్లో ఉన్న ఈక్వల్ అవతలకి వెళ్తే మైనస్ అవుతుంది. సో ఇక్కడ 7 ఉంది. ఈ +3 ఈక్వల్ అవతలకి వెళ్తే -3 అవుతుంది. x = 7 - 3 అంటే 4. సో x = 4 అనేది సొల్యూషన్ అవుతుంది. నెక్స్ట్ ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఈ వీడియో చివరి దాకా మీరు చూసినట్లయితే నేను వీడియో చివరిలో కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాను. మీకు కొన్ని క్వశ్చన్స్ హోంవర్క్ లాగా ఇస్తాను. మీరు వాటిని సాల్వ్ చేసి వాటి ఆన్సర్స్ కామెంట్లో పెట్టండి. ఎందుకంటే ఏదైనా మనం నేర్చుకున్న తర్వాత వాటిని ప్రాక్టీస్ చేస్తే అది మనకి బాగా ఎక్కువ కాలం గుర్తుంటుంది. సో తప్పకుండా వీడియో ఎండ్ వరకు చూసినట్లయితే నేను మీకు ఆ క్వశ్చన్స్ ఇస్తాను. వాటిని సాల్వ్ చేసి ఆ ఆన్సర్లు మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫస్ట్ y - 7 = 9. ఈ y అనేది ఇక్కడ వేరియబుల్. yని కనుక్కుంటే ఈక్వేషన్ సాల్వ్ చేసినట్టే. సో yని కనుక్కోవాలంటే y ఒక్కటే ఒక చోట ఉండేలా చూడాలి. అంటే ఇది ఈక్వల్కి లెఫ్ట్ సైడ్ ఉంది కాబట్టి ఆ లెఫ్ట్ సైడ్ y తప్ప ఇంకేది ఉండకూడదు. ఇక్కడ దీని పక్కన -7 ఉంది. సో దీన్ని ఏం చేయాలి, మనం ఈక్వల్ అవతల వైపు పంపాలి. చూడండి y ఇక్కడ 9 ఉంది కాబట్టి 9 అలానే రాస్తున్నాడు. ఈ -7 ఈక్వల్ అవతల వైపు తెస్తే లెఫ్ట్ నుంచి రైట్ సైడ్, దీన్ని ఏమంటారంటే ట్రాన్స్ఫార్మ్ అంటారు. ట్రాన్స్ఫార్మ్ చేయడం అంటారు ఇంగ్లీష్లో. సో -7ని ఈక్వల్ అవతల వైపు పంపిస్తే చూడండి, మైనస్లో ఉన్నదాన్ని ఈక్వల్ అవతల వైపు పంపిస్తే ప్లస్ అవుతుంది. సో -7 ఇటువైపు వస్తే +7 అవుతుంది. 9 + 7 అంటే 16. y = 16 అనేది ఆన్సర్. నెక్స్ట్ 5x = 30. ఇక్కడ 5x అంటే ఏంటంటే
5 ఇంటూ ఎక్స్ అని అర్థం. 5x అన్నా 6x అన్నా 7x అన్నా 100x అన్నా కానీ ఆ రెండింటి మధ్యలో మల్టిప్లికేషన్ గుర్తు ఉన్నట్టు. 5x అంటే 5 ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 30 ఇచ్చాడు. ఎక్స్ని ఒక్కదాన్నే ఒక చోట ఉంచాలి. లెఫ్ట్ సైడ్లో ఈజ్ ఈక్వల్ టు లెఫ్ట్ సైడ్లో ఎక్స్ ఉంది, ఎక్స్కి పక్కన 5 ఉంది. సో ఎక్స్ ఒక్కటే ఉండేలా చూడాలి. ఈ 5 అనే దాన్ని ఈజ్ ఈక్వల్ టు అవతల వైపు పంపాలి. ఇప్పుడు ఈ 5 అనేది ఎక్స్ని మల్టిప్లై చేస్తుంది. సో మల్టిప్లై చేస్తే ఈజ్ ఈక్వల్ టు అవతలకి వెళ్తే ఏమవుతుంది? అది డివైడెడ్ బై అంటే బైలోకి వెళ్ళిపోతుంది. బైలోకి వెళ్ళిపోతుంది. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 30 బై 5 అవుతుంది. 5 అనేది ఎక్స్ని మల్టిప్లై చేస్తుంది. సో మల్టిప్లై చేసేది ఈ 5ని ఈజ్ ఈక్వల్ టు అవతల వైపు పంపితే 30 బై 5 అంటే బైలోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఏం చేయాలి? మనం క్యాన్సిల్ చేయాలి. 5 తోటి 5 1 5 6. సో x ఈజ్ ఈక్వల్ టు 6 ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ చూద్దాం. z బై 6 ఈజ్ ఈక్వల్ టు -3. z బై 6 ఈజ్ ఈక్వల్ టు -3. మనం ఇప్పుడు ఏం కనుగొనాలి? z కనుగొనాలి. ఏదైతే ఇంగ్లీష్ అక్షరం ఉందో దాన్నే మనం కనుగొనాలి. సో కనుగొనాలి అంటే దానికి పక్కన ఏది ఉండకూడదు. దానికి ఇంటూలో కానీ బైలో కానీ ప్లస్లో కానీ ఏది ఉండకూడదు. ఏదైనా ఉంటే దాన్ని ఏం చేయాలి? ఈజ్ ఈక్వల్ టు అవతల వైపు పంపించేసేయాలి. ఇప్పుడు దీనికి జెడ్కి బైలో 6 ఉంది. సో ఈ 6ని ఈజ్ ఈక్వల్ టు అవతల పంపించేసేయాలి. ఇప్పుడు జెడ్ ఈజ్ ఈక్వల్ టు బైలో ఉన్నది అంటే ఇది డివైడెడ్ బై అని అర్థం. ఈ బై అంటే డివైడెడ్ బై అని అర్థం. ఇక్కడ చూడండి ఏమి ఇచ్చాను? డివైడెడ్ బైలో ఉన్నది ఈజ్ ఈక్వల్ టు అవతల వైపుకి వెళ్తే మల్టిప్లై చేస్తుంది. అంటే ఆర్ అనేది ఇక్కడ జెడ్ని డివైడ్ చేస్తుంది. ఈజ్ ఈక్వల్ టు అవతలకి వెళ్తే మల్టిప్లై చేస్తుంది. అక్కడ ఉన్న -3ని మల్టిప్లై చేస్తుంది. సో -3 ఇంటూ 6 అంటే -18. జెడ్ ఈజ్ ఈక్వల్ టు -18 అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. 3x + 4 ఈజ్ ఈక్వల్ టు 19. ఇక్కడ మనకి x పక్కన 2 ఉన్నాయి అంకెలు. 4 ఒకటి ఉంది, 3 ఒకటి ఉంది. అయితే వీటిని ఒకేసారి ఈజ్ ఈక్వల్ టు అవతల వైపు పంపించకూడదు. ఫస్ట్ స్టెప్ బై స్టెప్. ఫస్ట్ ప్లస్లో ఉన్న ఈజ్ ఈక్వల్ టు అవతల వైపుకి పంపించాలి. ఆ తర్వాత ఇక్కడ చూడండి 3x అంటే 3 ఇంటూ ఎక్స్ అని అర్థం. దాని తర్వాత 3ని పంపించాలి. ఫస్ట్ ఈ 3x ఇక్కడ రాస్తే +4 అనేది ఈజ్ ఈక్వల్ టు అవతల వైపుకి వెళ్తే చూడండి ప్లస్లో ఉన్నది ఈజ్ ఈక్వల్ టు అవతల వెళ్తే మైనస్ అవుతుంది. సో ఈ +4 కాస్త 19 -4 అవుతుంది. 19 నుంచి 4 తీసేస్తే 15 వస్తుంది. ఇక్కడ మనకి 3x అంటే 3 ఇంటూ ఎక్స్ అనమాట. 3x అంటే 3 ఇంటూ ఎక్స్. సో ఎక్స్ ఒక్కదాన్ని ఇక్కడ ఉంచితే ఈ 3ని ఈజ్ ఈక్వల్ టు అవతలకు పంపిస్తే ఏమవుతుంది? 3 అనేది ఇక్కడ ఎక్స్ని మల్టిప్లై చేస్తుంది కాబట్టి ఈజ్ ఈక్వల్ టు అవతల వైపుకి పంపిస్తే ఇక్కడ ఉన్న 15ని డివైడ్ చేసింది అంటే బైలోకి వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు 3తో క్యాన్సిల్ చేస్తే 3 1 3 5. సో x ఈజ్ ఈక్వల్ టు 5 అనేది ఆన్సర్. నెక్స్ట్ 9z. ఇక్కడ 3x అంటే 3 ఇంటూ ఎక్స్ అని చెప్పాం కదా. సో ఇక్కడ కూడా 9z అంటే 9 ఇంటూ z అనమాట. ఇప్పుడు z అనేది ఒక్కటే ఉండాలి. z పక్కన ఏది ఉండకూడదు. ఉండకూడదు అంటే ఈ ఇంటూ 9ని ఈజ్ ఈక్వల్ టు అవతల వైపుకి పంపితే బైలోకి వెళ్ళిపోతుంది అంటే డివైడ్ చేస్తుంది. సో ఇక్కడ ఉన్న 81ని ఏం చేస్తుందంటే 9 అనేది డివైడ్ చేస్తుంది. ఇంటూలో ఉన్నది ఈజ్ ఈక్వల్ టు అవతల వైపుకి వెళ్తే బైలోకి వెళ్తుంది. ఇంటూలో ఉన్నది ఈజ్ ఈక్వల్ టు అవతలకి వెళ్తే డివైడ్ చేస్తుందన్న బైలోకి వెళ్తుందన్న ఒకటే. ఇప్పుడు క్యాన్సిల్ చేస్తే 9 1 9 9. సో z ఈజ్ ఈక్వల్ టు 9. నెక్స్ట్ 2t - 5 ఈజ్ ఈక్వల్ టు 3. సేమ్ ఫస్ట్ ఇది ఎలా చేసామో ఇది ఎలా చేసామో అంటే ఫస్ట్ +4ని పంపించాం, ఆ తర్వాత 3ని పంపించాం. అలాగే సేమ్ ఇక్కడ కూడా ఫస్ట్ ఈ -5ని పంపిద్దాం, తర్వాత 2ని పక్కకు పంపిద్దాం. 2t ఈజ్ ఈక్వల్ టు -5. మైనస్లో ఉన్నది ఈజ్ ఈక్వల్ టు అవతల వైపుకి వెళ్తే ప్లస్ అవుతుంది. సో -5 ఈజ్ ఈక్వల్ టు అవతలకి వెళ్తే ఏమవుతుంది? ఇక్కడ 3 ఉంది ఆల్రెడీ, 3 ఇక్కడ ఉంది. -5 ఈజ్ ఈక్వల్ టు అవతలకి వెళ్తే +5. సో 3 + 5 ఎంత? 8. ఇక్కడ 2t, ఇక్కడ 9z అంటే 9 ఇంటూ z, 3x అంటే 3 ఇంటూ x, అలాగే 2t అంటే 2 ఇంటూ t, 2 ఇంటూ t.
సో ఇంటూలో ఉన్న 2ని మనం ఈజ్ ఈక్వల్ టు అవతల వైపుకు పంపించేయాలి. టీ ఒక్కదాన్నే కనుక్కోవాలి కాబట్టి టీని ఇక్కడ ఉంచేసి ఈ 2ని ఈజ్ ఈక్వల్ టు అవతలకు పంపితే 8/2 అవుతుంది. ఇక్కడ 2 మల్టిప్లై చేస్తుంది కాబట్టి ఈజ్ ఈక్వల్ టు అవతలకు వెళ్తే బైలోకి డినామినేటర్లోకి వెళ్ళిపోతుంది. క్యాన్సిల్ చేస్తే 2 1లు 2 4లు టీ ఈజ్ ఈక్వల్ టు 4. నెక్స్ట్ ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. 3x + 8 ఈజ్ ఈక్వల్ టు 5x + 2. మనం ముందు చేసినప్పుడు x అనేది లెఫ్ట్ సైడ్ ఒక్క చోటే ఉంది, కానీ ఈసారి చూస్తే లెఫ్ట్ సైడ్ ఉంది, x అనేది రైట్ సైడ్ కూడా ఉంది. ఈ టైంలో ఏం చేయాలి అంటే xలు ఎటువైపు ఎక్కువ ఉన్నాయో చూడండి. xలు ఇక్కడేమో 3xలు ఉన్నాయి, 3x అంటే 3xలు అని అర్థం. ఇక్కడేమో 3x ఉంది, ఇక్కడ 5x ఉంది. ఈ రెండిట్లో ఏది పెద్దది అంటే 5x పెద్దది. సో ఈ చిన్నదాన్ని ఈజ్ ఈక్వల్ టు అవతల వైపుకు తీసుకెళ్ళాలి. ఇప్పుడు ఏం చేయాలి, మళ్ళీ అంకెలు చూడండి. ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 8 ఉంది. ఈ రెండిట్లో ఏది పెద్దది? 8 పెద్దది. కాబట్టి ఈ 2ని ఈజ్ ఈక్వల్ టు అవతల వైపుకు తీసుకొని రావాలి. అంటే రైట్ సైడ్లో ఉన్న దాన్ని లెఫ్ట్ సైడ్ తెచ్చుకోవాలి 2ని. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఉన్న 3xని రైట్ సైడ్కి తీసుకెళ్ళాలి. ఎలాగంటే ఫస్ట్ ఈ 8ని ఇక్కడే రాసేసి 5x 3x ఈజ్ ఈక్వల్ టు అవతల వైపుకి వెళ్తే ఏమవుతుందో చూడండి. ఇక్కడ గుర్తు ఏమీ లేదు కాబట్టి 3కి ముందు ప్లస్ గుర్తు అనమాట, అది కూడా గమనించాలి. సో 3x అనేది ప్లస్ సింబల్ ఉన్నది, దీని ముందు ఏ సింబల్ లేకపోతే ప్లస్ అనే అర్థం. 3x ఈజ్ ఈక్వల్ టు అవతలకి పోతే అంటే ప్లస్లో ఉన్నది ఈజ్ ఈక్వల్ టు అవతలకి పోతే ఈ మొత్తాన్ని పంపిస్తున్నాము. గుర్తుపెట్టుకోండి, మొత్తాన్ని 3x మొత్తాన్ని పంపిస్తున్నాం. అలా కాకుండా ఓన్లీ 3ని పంపించేటప్పుడు అయితే 3 × x కదా, ఓన్లీ 3ని పంపిస్తే 3 × x. 3ని పంపిస్తే ఏమవుతుంది, 3 అనేది మల్టిప్లై చేస్తుంది కాబట్టి ఇటు వెళ్తే బయటకు వెళ్తుంది. అలా కాకుండా ఈ మొత్తాన్ని పంపాలి. ఈ మొత్తాన్ని పంపిస్తున్నా. 3x ఈజ్ ఈక్వల్ టు అవతలకి పోతే -3x అవుతుంది. సో ఇక్కడ ఉన్న +2 ఈజ్ ఈక్వల్ టు అవతల వైపుకి వస్తే చూడండి, ప్లస్లో ఉన్నది ఈజ్ ఈక్వల్ టు అవతల వైపుకి వస్తే మైనస్ అవుతుంది. ఇలా చేసినా ఒకటే, ఇలా చేసినా ఒకటే. ప్లస్లో ఉన్నది ఈజ్ ఈక్వల్ టు అవతల వైపుకి వెళ్తే అవతలకి వెళ్ళాలనే రూల్ లేదు, మారితే ట్రాన్స్పోజ్ అయితే. సో ట్రాన్స్పోజ్ చేయడం అంటాం దీన్ని. సో ట్రాన్స్పోజ్ చేస్తే ఏమవుతుంది, -2 అవుతుంది. +2 ఈజ్ ఈక్వల్ టు అవతల వైపుకి వస్తే గుర్తు మారి -2 అవుతుంది. ఇప్పుడు ఎక్స్లన్నీ ఒక చోటకి వచ్చినాయి, అంకెలన్నీ ఒక చోటకి వచ్చినాయి. ఇప్పుడు 8లోంచి 2 తీసేస్తే ఏమవుతుంది, 6 ఈజ్ ఈక్వల్ టు 5xలోంచి 3x తీసేస్తే అంటే ఇక్కడ 5 xలు ఉన్నాయి, అందులోంచి 3 xలు తీసేయాలి. 5లోంచి 3 తీసేస్తే 2x. ఇప్పుడు x పక్కన 2 ఉంది, x పక్కన మనకి ఏది ఉండకూడదు. x కుడి వైపున ఉన్నా ఎడమ వైపున ఉన్నా ఈజ్ ఈక్వల్ కి ఏ అంకె x పక్కన ఉండకుండా చూసుకోవాలి. సో 2x అంటే 2 × x కాబట్టి ఈ 2ని ఈజ్ ఈక్వల్ టు అవతల వైపుకి పంపిద్దాం. ఇది ఇక్కడ మల్టిప్లై చేస్తుంది కాబట్టి ఈజ్ ఈక్వల్ టు అవతలకి వస్తే బైలోకి వెళ్తుంది. అంటే 6/2 ఈజ్ ఈక్వల్ టు x. 2 అనేది ఇక్కడ మల్టిప్లై చేస్తుంది, దీన్ని ఈజ్ ఈక్వల్ టు అవతల వైపుకి పంపిస్తే బైలోకి వస్తుంది. సో 2 తోటి 3 సార్లు x ఈజ్ ఈక్వల్ టు 3 అన్నా 3 ఈజ్ ఈక్వల్ టు x అన్నా అది x విలువే అవుతుంది. ఇందాకే చెప్పాను నేను, ఈజ్ ఈక్వల్ టు అవతల ఏముందో అవతల కూడా అంతే రావాలి. సో x ఎంత అంటే 3 ఈజ్ ఈక్వల్ టు ఉంది కాబట్టి x అనేది 3కి సమానం. సో x ఈజ్ ఈక్వల్ టు 3 అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. 5 బ్రాకెట్లో x + 4 ఈజ్ ఈక్వల్ టు 35 ఇచ్చాడు. ఇక్కడ మనకి బ్రాకెట్ అంటే అర్థము ఏంటి అంటే ఇంటూ అని. ఈ 5 అనేది ఈ x + 4 ఈ మొత్తాన్ని మల్టిప్లై చేస్తుంది. సో ఈ 5ని ఫస్ట్ ఏం చేయాలి, ఈజ్ ఈక్వల్ టు అవతలకి పంపించేయాలి. ఈ మొత్తాన్ని మల్టిప్లై చేస్తుంది కాబట్టి ఫస్ట్ ఈ 5ని పంపిద్దాం. ఇప్పుడు ఏమవుతుంది, x + 4 మిగులుతుంది 35. 5 అనేది ఇక్కడ మల్టిప్లై చేస్తుంది కాబట్టి ఈజ్ ఈక్వల్ టు అవతలకి వెళ్తే ఏమవుతుంది, డివైడ్ చేస్తుంది, /5 అవుతుంది. మల్టిప్లై చేసేది ఈజ్ ఈక్వల్ టు అవతలకి వెళ్తే బైలోకి వెళ్ళిపోతుంది. క్యాన్సిల్ చేస్తే 5 7 35. సో x + 4 ఈజ్ ఈక్వల్ టు 7. ఇప్పుడు ఈ +4 ఈజ్ ఈక్వల్ టు అవతల వైపు పంపిద్దాం.
ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు +4. ప్లస్లో ఉన్నది ఈజ్ ఈక్వల్ టు అవతలకి వెళ్తే మైనస్, కాబట్టి ఇక్కడ 7 ఉంది. +4 ఈజ్ ఈక్వల్ టు అవతలకి వెళ్తే -4 అవుతుంది, ఈజ్ ఈక్వల్ టు 3. 7 - 4 ఈజ్ ఈక్వల్ టు 3. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3. నెక్స్ట్ క్వశ్చన్, 3y + 4 ఈజ్ ఈక్వల్ టు 5y - 4. ఇక్కడ మనం yని కనుక్కోవాలి. ఇక్కడ చూడండి, రెండు వైపులా ఇచ్చాడు. ఇది RHS, ఇది LHS. రైట్ హ్యాండ్ సైడ్, లెఫ్ట్ హ్యాండ్ సైడ్. సో ఇక్కడ రెండు వైపులా ఇచ్చాడు కాబట్టి ఏం చేయాలంటే ఫస్ట్ వైలన్నీ ఒక చోటికి తెచ్చుకోవాలి, ఒక వైపుకి వచ్చేలా చూడాలి. వైల్ ఇక్కడ 3y ఉంది, ఇటు 5y ఉంది. ఆ వైల్ కూడా ఎలా తెచ్చుకోవాలి అంటే పెద్దది ఎక్కడ ఉందో చూడండి, రెండిట్లో 3y 5y, ఈ రెండిట్లో ఏది పెద్దది అంటే 5y పెద్దది. సో ఈ 3y ఈజ్ ఈక్వల్ టు యువతల వైపుకి పంపించాలి. నెక్స్ట్ ఏం చేయాలి, -4ని యువతల వైపుకి పంపించాలి, ఈజ్ ఈక్వల్ టు యువతల వైపుకి పంపించాలి. సో చూడండి, ఫస్ట్ ఏం చేస్తానంటే 4ని ఇక్కడే రాసేసి 5y ఈ 3yని ఈజ్ ఈక్వల్ టు అవతల వైపుకి పంపాలి. ఇక్కడ 3y అనేది ప్లస్ సింబల్ ఉన్నట్టు, ఏమి లేకపోతే ప్లస్ ఉన్నట్టు. సో +3yని ఈజ్ ఈక్వల్ టు అవతల వైపుకి పంపిస్తున్నాను. ఏమవుతుంది, ప్లస్లో ఉన్నది ఈజ్ ఈక్వల్ టు అవతల వైపుకి వెళ్తే మైనస్ అవుతుంది, కాబట్టి -3y. ఈ మొత్తాన్ని పంపించాను నేను, ఈ 3y మొత్తాన్ని పంపించాను, ఓన్లీ 3ని కాదు. 3y మొత్తాన్ని పంపిస్తే -3y అయింది. ఇప్పుడు ఇక్కడ ఉన్న -4ని ఈజ్ ఈక్వల్ టు అవతల వైపుకి పంపండి. సో మైనస్లో ఉన్నది ఈజ్ ఈక్వల్ టు అవతల వైపుకి వెళ్తే ఏమవుతుంది అంటే ఈజ్ ఈక్వల్ టు మారుతుందని దీని అర్థం. అది ఇటు వెళ్ళినా ఏం కాదు, మైనస్లో ఉంది ఇటు వచ్చినా, మైనస్లో ఉంది ఇటు వెళ్ళినా దానికి రివర్స్ గుర్తు వస్తుంది. సో ఇక్కడ మైనస్ ఉన్నది ఇటువైపు వస్తే ప్లస్ అవుతుంది, అంటే +4 అవుతుంది. 4 + 4 8 ఈజ్ ఈక్వల్ టు 5y - 3y. 5 వైలలో నుంచి 3 వైలు తీసేయాలి. 5 వైలలో నుంచి 3 వైలు తీసేస్తే 2 వైలు మిగులుతాయి. సో ఇక్కడ 2y అంటే 2 × y, 2y అంటే 2 × y. ఇప్పుడు 2 అనేది yని మల్టిప్లై చేస్తుంది, కాబట్టి y పక్కన ఏది ఉండకూడదు, ఉంటే దాన్ని ఈజ్ ఈక్వల్ టు అవతల వైపుకు పంపాలి. సో ఇది 2 అనేది yని మల్టిప్లై చేస్తుంది కాబట్టి ఈజ్ ఈక్వల్ టు అవతల వైపుకు వస్తే చూడండి, మల్టిప్లై చేసేది ఈజ్ ఈక్వల్ టు మారితే డివిజన్లోకి వెళ్ళిపోతుంది, అంటే 8/2 ఈజ్ ఈక్వల్ టు y. ఇటు ఇంటూలో చేసేది ఇటు వస్తే బయలోకి వెళ్తుంది, 2 తోటి 4 సార్లు. సో y ఈజ్ ఈక్వల్ టు 4. 4 ఈజ్ ఈక్వల్ టు y అన్నా, y ఈజ్ ఈక్వల్ టు 4 అన్నా ఒకటే. y ఈజ్ ఈక్వల్ టు 4. నెక్స్ట్ క్వశ్చన్, 5y + 10 ఈజ్ ఈక్వల్ టు 4y - 10. ఇక్కడ మనం y వాల్యూ కనుక్కోవాలి. సేమ్ ముందు చేసినట్లే వైలు ఎక్కువ ఎక్కడ ఉన్నాయో చూడండి. ముందు వైలు ఈజ్ ఈక్వల్ టుకి ఎడమ వైపు కుడి వైపు రెండు వైపులా ఉన్నాయనుకోండి, వాటిని ఒకవైపు తెచ్చుకోవాలి. ఫస్ట్ ఎలా తెచ్చుకోవాలంటే పెద్ద ఎక్కడ ఉన్నాయో చూడండి. వైలు ఇటువైపు ఎక్కువ ఉన్నాయా అటువైపు ఎక్కువ ఉన్నాయా చూసి, ఈ 5y అనేది 4 కన్నా ఎక్కువ కాబట్టి ఈ 4yని ఈజ్ ఈక్వల్ టు ఎవరి వైపు తీసుకుంటానండి. 5y దీనికి ముందు ప్లస్ ఉన్నట్టు అర్థం, ఏ సింబల్ లేకపోతే ఈ 4కి ముందు ప్లస్ ఉన్నట్టు అర్థం. సో ఇది +4y కాబట్టి ఈజ్ ఈక్వల్ టు యువతల వైపుకి వస్తే ప్లస్లో ఉన్నది ఈజ్ ఈక్వల్ టు మారితే ట్రాన్స్పోజ్ అయితే గుర్తు మారుతుంది, ప్లస్ కాస్త మైనస్ అవుతుంది. సో -4y అవుతుంది. ప్లస్లో ఉన్నది ఈజ్ ఈక్వల్ టు మారితే మైనస్ అవుతుంది, -4y. ఇది +4y ఇటు వస్తే -4y ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు ఏం చేద్దాం, ఈ +10ని ఈజ్ ఈక్వల్ టు అవతల వైపుకి పంపిద్దాం. ఆల్రెడీ ఇక్కడ -10 ఉంది, +10 ప్లస్లో ఉన్నది ఈజ్ ఈక్వల్ టు అవతల వైపుకి వెళ్తే మైనస్ అవుతుంది. సో -10. 5 వైలలో నుంచి 4 వైలు తీసేయాలి. 5y - 4y అంటే అర్థం అది, 5y - 4y అంటే ఒక్క y మిగులుతుంది. 5లోంచి 4 తీసేస్తే 1 మిగులుతుంది. సో y ఈజ్ ఈక్వల్ టు -10 అంటే -20 అవుతుంది. y ఈజ్ ఈక్వల్ -20. నెక్స్ట్ క్వశ్చన్, 1/2x - 5 ఈజ్ ఈక్వల్ టు 10.
ఫస్ట్ -5ని ఈజ్ ఈక్వల్ టు అవతల వైపుకి పంపిస్తే ఇక్కడ 1/2x మిగులుతుంది. 1/2x, ఇక్కడ 1/2x అంటే 1/2 ఇంటూ x అని అర్థం. 2x అంటే 2 ఇంటూ x, 1/2x అంటే 1/2 ఇంటూ x. సో x ముందు ఏ అంకె ఉన్నా సరే అది మల్టిప్లై చేస్తుంది. ఇప్పుడు ఈ -5 మైనస్లో ఉన్నది ఈజ్ ఈక్వల్ టు అవతల వైపుకి వెళ్తే ప్లస్ అవుతుంది. ఇక్కడ ఆల్రెడీ 10 ఉంది, -5 ఇటు వస్తే +5 అవుతుంది. సో 10 + 5 అంటే 15. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ x ఒక్కదాన్నే ఒక చోట ఉంచాలి. x ఒక్కదాన్నే ఒక చోట ఉంచాలంటే 1/2ని ఈజ్ ఈక్వల్ టు అవతల వైపుకు పంపించాలి. సో 1/2ని పంపించేటప్పుడు ఎలా మారుతుందో చూడండి. ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 15 ఉంటుంది, 15 ఉంటుంది. ఈ 1/2 xని మల్టిప్లై చేస్తుంది. ఈజ్ ఈక్వల్ టు అవతల వైపుకి వెళ్తే ఇది భిన్నం కదా, 1/2 అంటే భిన్నం. భిన్నం అనేది ఈజ్ ఈక్వల్ టు అవతల వైపుకి వెళ్తే రివర్స్ అవుతుంది. రివర్స్ అవుతుంది అంటే ఇక్కడ కూడా మనం ఇంటూ రాసేసి ఏం చేస్తాం, 2/1 రాస్తాం. అది భిన్నం వచ్చేసరికి ఇటు కూడా మల్టిప్లై చేసి రివర్స్ అవుతుంది. ఇటు ఉన్నది ఈజ్ ఈక్వల్ టు అవతల వైపుకి వెళ్తే రివర్స్ అవుతుంది. 1/2 కాస్త 2/1 అవుతుంది. కానీ అక్కడ కూడా ఇంటూ అనేది రాయాలి. సో x ఈజ్ ఈక్వల్ టు 15 ఇంటూ 2/1 అన్న 2 అన్న ఒకటే, 2/1 అన్న 2 అన్న ఒకటే. సో 15 2 30, x ఈజ్ ఈక్వల్ టు 30. ఇటువంటివి ఇంకొక 2 ఎగ్జాంపుల్స్ చూద్దాం, మీకు క్లారిటీ వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ 3/4x + 2 ఈజ్ ఈక్వల్ టు 8. ఫస్ట్ ఏం చేయాలంటే +2ని ఈజ్ ఈక్వల్ టు అవతల వైపుకు పంపించాలి. సో ఇక్కడ ఏం మిగులుతుంది, 3/4x మిగులుతుంది. +2 ప్లస్లో ఉన్నది ఈజ్ ఈక్వల్ టు అవతల వైపుకి వెళ్తే మైనస్ అవుతుంది. 8 ఈ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు అవతలకి వెళ్తే -2. 8 - 2 అంటే 6. సో 3/4x ఈజ్ ఈక్వల్ టు 6. ఈ 3/4 అనేది xని ఏం చేస్తుంది అంటే మల్టిప్లై చేస్తుంది. మల్టిప్లై చేస్తుంది. దీన్ని ఎలా రాస్తాం, 3/4 ఇంటూ x అని రాస్తాం. ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 6 ఉంది కాబట్టి 6 రాసాం. ఇప్పుడు ఏం చేయాలి, ఈ భిన్నం అనేది 3/4 అనేది x ని మల్టిప్లై చేస్తుంది. దీన్ని ఏం చేయాలంటే ఈజ్ ఈక్వల్ టు అవతల వైపుకు పంపాలి. ఏమవుతుందంటే x ఇక్కడ మిగులుతుంది, ఇటువైపు 6 ఉంది. ఈ భిన్నం అనేది ఇక్కడ మల్టిప్లికేషన్ చేస్తుంది. ఈజ్ ఈక్వల్ టు అవతల వైపుకి వెళ్తే ఏమవుతుందంటే రివర్స్ అవుతుంది, 4/3 అవుతుంది. 3/4 అనేది 4/3 అవుతుంది. అయితే మల్టిప్లికేషనే చేస్తుంది, అది గుర్తుపెట్టుకోవాలి. మల్టిప్లికేషనే ఉంటుంది, ఇటు మల్టిప్లికేషనే ఉంటుంది, ఇటు మల్టిప్లికేషనే ఉంటుంది. కానీ ఇటు 3/4 కాస్త ఈజ్ ఈక్వల్ టు అవతలకి వెళ్తే 4/3 అవుతుంది. ఇప్పుడు చూడండి, 3తో క్యాన్సిల్ చేయొచ్చు, 3 1 3 2. సో 2 ఇంటూ 4 అంటే 2 4 = 8. x ఈజ్ ఈక్వల్ టు 8 అవుతుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 2x - 2/4 ఈజ్ ఈక్వల్ టు 6. ఫస్ట్ ఈ క్వశ్చన్లో డినామినేటర్లో 4 ఉంది. ఆ డినామినేటర్ కూడా మొత్తానికి ఉంది. అంటే ఈ 2x - 2 అనేది లవము, ఇది హారము. ఫస్ట్ ఈ 4ని పంపించాలి. ఈ 4ని పంపిస్తే 2x - 2 అనేది మిగులుతుంది. 4 బైలో ఉంది అంటే డివైడ్ చేసేది ఈజ్ ఈక్వల్ టు అవతల వైపుకి వెళ్తే మల్టిప్లై చేస్తుంది. సో 2x - 2 ఇక్కడ ఉంచితే 4 అనేది ఈజ్ ఈక్వల్ టు అవతలకి వెళ్తుంది. సో ఇక్కడ బైలో ఉంది అంటే డివైడ్ చేస్తుంది కాబట్టి ఈ 6ని ఏం చేస్తుంది, మల్టిప్లై చేస్తుంది. 6 4 ఎంత 24. సో ఇప్పుడు ఏం చేయాలి, సేమ్ ముందు చేసిన ప్రాసెస్. -2 ఈజ్ ఈక్వల్ టు అవతల వైపుకి పంపిద్దాం. ఈ 2x ఇక్కడే ఉంటుంది, మైనస్ అనేది ఈజ్ ఈక్వల్ టు అవతల వైపుకి వెళ్తే ప్లస్ అవుతుంది. సో +2, 24 + 2 అంటే 26. ఇక్కడ 2x అంటే 2 ఇంటూ x, 2x అంటే 2 ఇంటూ x అంటే మల్టిప్లై చేస్తుంది 2. ఈజ్ ఈక్వల్ టు అవతలకి వెళ్తే బైలోకి వెళ్తుంది. సో 1 x ఈజ్ ఈక్వల్ టు 26/2. 2తో క్యాన్సిల్ చేస్తే 2 13. సో 13. x ఈజ్ ఈక్వల్ టు 13 అనేది ఆన్సర్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.
ఈ క్వశ్చన్స్ అన్నీ మీరు ప్రాక్టీస్ చేసుకోవాలంటే 7th క్లాస్ అకాడమిక్ టెక్స్ట్ బుక్లో మనకి క్లియర్గా ఇస్తాడు. సో మీరు అవి చూసి ప్రాక్టీస్ చేస్తే ఇంకా బాగా గుర్తుంటాయి. మనం అర్థమెటిక్లో ప్రతి క్వశ్చన్లో కూడా ప్రతి క్వశ్చన్ సాల్వ్ చేసేటప్పుడు ఈ రూల్స్ అన్నీ మనం యూజ్ చేస్తాం. సో అందువల్ల బేసిక్స్ రాని వాళ్ళు ఇవి బాగా నేర్చుకోవాలి. ముందు ఇవి ప్రాక్టీస్ చేసిన తర్వాత మెల్లగా అర్థమెటిక్లోకి ఎంటర్ అయిపోయి క్వశ్చన్స్ని ఎలా సాల్వ్ చేయాలో మెల్లగా నేర్చుకుంటే మీకు డెవలప్మెంట్ అనేది వస్తుంది.